వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో నేచర్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ని, వాట్ ఈజ్ మ్యాటర్, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ వాట్ ఈజ్ నాన్ మ్యాటర్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ అండ్ సమ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. What is matter? Anything which has mass and occupies space. మాస్ ను కలిగి ఉండి స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటే వాటిని మ్యాటర్ గా కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అనే దానికి మాస్ వచ్చేసి 5.97 into 10^24 kg మాస్ ఉంటుంది. యూనివర్స్ లో ఈ ఎర్త్ అనేటువంటిది సమ్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాటర్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్? మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మ్యాటర్. సమ్ ఎగ్జాంపుల్స్: హోమ్ ఈజ్ ద మ్యాటర్, బ్రీత్ వి ఎయిర్, ఎయిర్ ఈజ్ ద మ్యాటర్, ఫుడ్ వి ఈట్, ఫుడ్ ఈజ్ ద మ్యాటర్, మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాటర్, book and pen also matter. Shadow is the matter or non-matter? So this is non-matter. Why? Shadow don't have mass and don't occupy space. మాస్ ఉండదు, స్పేస్ అనేటువంటిది ఆక్యుపై చేయదు. కాబట్టి షాడో అనేటువంటిది నాన్ మ్యాటర్ కేటగిరీ. వాట్ ఈస్ నాన్ మ్యాటర్? మ్యాటర్ మీన్స్ మాస్ ఉండాలి, స్పేస్ ఆక్యుపై చేయాలి. నాన్ మ్యాటర్ అంటే మాస్ ఉండదు, స్పేస్ అనేటువంటిది ఆక్యుపై చేసే నేచర్ ఉండదు. మ్యాటర్ ని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయగలము. నాన్ మ్యాటర్ ని కెనాట్ బి డైరెక్ట్లీ అబ్జర్వ్డ్, ఓన్లీ మెజరబుల్. Examples of non-matter: light, heat, sound, gravity, electricity, magnetism properties considered as a non-matter property. For example, light. What is the light? Light is the form of electromagnetic radiation. Light having wave property and particle nature. Dual character ఉంటుంది లైట్ కి. లైట్ స్పీడ్ అనేటువంటిది పర్ సెకండ్ కి 29,97,92,458 మీటర్స్ పర్ సెకండ్ ట్రావెల్ అవుతుంది లైట్ అనేటువంటిది. దీని ఎఫెక్ట్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలం, కానీ దీనికి స్పేస్ ఉండదు, మ్యాటర్ మాస్ అనేటువంటిది ఆక్యుపై చేసే ప్రాపర్టీ ఉండదు. సో దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ మ్యాటర్. హీట్ అనగా వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్ కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఓన్లీ. దీనికి మాస్ ఉండదు, స్పేస్ అనేటువంటిది ఆక్యుపై చేసే నేచర్ ఉండదు. సో దట్స్ వై ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ మ్యాటర్. సౌండ్ అనేటువంటిది వైబ్రేషన్స్. ఏదైనా మనం వైబ్రేటింగ్ క్రియేట్ చేస్తే ఆ వేవ్స్ అనేటువంటివి పడతాయి. సో సౌండ్ ఈజ్ క్రియేటెడ్ బై వైబ్రేషన్స్. దీనికి వేవ్ నేచర్ ఉంటుంది. ఈ సౌండ్ కి సమ్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, యాంప్లిట్యూడ్, స్పీడ్, పిచ్ అండ్ లౌడ్నెస్ అనే ప్రాపర్టీస్ అనేటువంటివి ఉంటాయి. వీటిని ఈ సౌండ్ కి ఎఫెక్ట్స్ మాత్రమే చూడగలం, అంతేగాని వీటికి స్పేస్ ఆక్యుపై చేయడం ఉండదు, మాస్ అనేటువంటిది ఉండదు. గ్రావిటీ అనగా యూనివర్సల్ అట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. దిస్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ గ్రావిటీ. గ్రావిటీకి మాస్ అనేటువంటిది ఉండదు, స్పేస్ అనేటువంటిది ఆక్యుపై చేసే నేచర్ ఉండదు. సో గ్రావిటీ ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ మ్యాటర్. ఎలక్ట్రిసిటీ అనగా ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. మాస్ అనేటువంటి ఉండదు, స్పేస్ అనేటువంటిది ఆక్యుపై చేసే నేచర్ ఉండదు. సో ఎలక్ట్రిసిటీ కన్సిడర్డ్ యాజ్ ఏ నాన్ మ్యాటర్. మ్యాగ్నెటిజం. ఇన్విజిబుల్ ఫీల్డ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెట్ అనేటువంటిది నార్త్ పోల్, సౌత్ పోల్ అనేది ఉంటుంది. నార్త్ పోల్ నుంచి ఫీల్డ్ అనేటువంటిది ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మూవింగ్ అవుతుంది. దీని ద్వారా ఇన్విజిబుల్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిజం. సో ఇది కూడా స్పేస్ అనేటువంటిది ఉండదు, మాస్ అనేటువంటిది ఉండదు. సో దట్స్ వై ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ మ్యాటర్. ఇంపార్టెంట్ నోట్ దట్ మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్. మ్యాటర్ అనేది పార్టికల్స్ తో తయారై ఉంటుంది. ఆ పార్టికల్స్ అనేటువంటివి ఆటమ్స్ ఉండొచ్చు, లేదా మాలిక్యూల్స్ ఉండొచ్చు, లేదా అయాన్స్ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ అనేటువంటి మ్యాటర్ తీసుకున్నప్పుడు ఈ మ్యాటర్ లో వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటివి పార్టికల్స్ తో తయారై ఉంటుంది. ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ లో 10^20 పార్టికల్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి 10th క్లాస్ వాళ్ళకి NTSC, IIT అండ్ నీట్ ప్రిపేర్ అవుతాము అన్న స్టూడెంట్స్ కి ఫౌండేషన్, ఆబ్జెక్టివ్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఇవ్వచ్చు నేచర్ ఆఫ్ మ్యాటర్ అనే కాన్సెప్ట్ పైన.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ కి కింద ఇచ్చినటువంటి వాటిలో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? ఆప్షన్ వచ్చేసి ఎయిర్. లైట్, సౌండ్, హీట్ అనేటువంటివి నాన్ మ్యాటర్ ప్రాపర్టీస్. ఎయిర్ అనేటువంటిది మ్యాటర్. వీటికి మాస్ ఉంటుంది, స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఎక్స్పెరిమెంట్ చెక్ చేస్తే 2 బెలూన్స్ తీసుకున్నాము. వీటికి 1 kg బెలూన్ అనుకుందాము, ఇది 1 kg వెయిట్ బెలూన్ అనుకుందాం. ఈక్వల్ గా వెయిట్ ఉంది. ఇక్కడ పిన్ తో హోల్డ్ చేస్తే ఎయిర్ అంతా ఎస్కేప్ అయిపోతుంది, ఫామ్ అవుతుంది. ఇది ఎంత ఉంటుందండి? 1 kg ఉండదు. అంటే నో ఎయిర్. 1 kg లెస్ దెన్ 1 kg కూడా కాదు. ఎయిర్ అనేటువంటిది అంతా ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ స్పేస్ చూడండి ఇంత ఆక్యుపై చేసింది. ఇక్కడ స్పేస్ అనేటువంటిది లెస్ స్పేస్. సో air occupies space and having some mass. So that's why air is treated as a matter. So this is the option, correct option. Which of the following is not considered as matter? Matter కానటువంటిది ఏంటి? Air is the matter, water vapor is the matter, ice is the matter, sound is non-matter. Which of the following is not characteristics of matter? Matter యొక్క క్యారెక్టరిస్టిక్ కానువంటిది ఏంటి? ఆక్యుపై స్పేస్, మాస్ ఉంటే మ్యాటర్ అన్నాము. ఇది ఫిజికల్ స్టేట్స్ అనేటువంటిది సాలిడ్, లిక్విడ్, గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. డస్ నాట్ హ్యావ్ వాల్యూమ్. వీటికి వాల్యూమ్ ఉంటుంది కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. Which of the following is not a characteristics of matter? Matter occupies space, correct one. Matter does not have energy. Energy అనేటువంటిది ఉండదు. దీన్ని నాన్ మ్యాటర్ అని చెప్తారు. సో దిస్ ఇస్ ద ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయండి. మ్యాటర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్. పార్టికల్స్ ని తో తయారై ఉంటుంది మ్యాటర్. సో 3 ఆప్షన్స్ ఇస్ కరెక్ట్. ఇన్కరెక్ట్ ఇస్ మ్యాటర్ డస్ నాట్ హ్యావ్ ఎనర్జీ. దట్ ఈస్ ద ఆప్షన్ కరెక్ట్. Which of the following pairs of correctly represent? One is the matter, another one is the non మ్యాటర్. మ్యాటర్, నాన్ మ్యాటర్ కాంపోజిషన్ ఆప్షన్ కరెక్ట్ చేయండి అని చెప్పారు. ఆక్సిజన్ ఇస్ ద మ్యాటర్, సౌండ్ ఇస్ ద నాన్ మ్యాటర్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అండ్ వి చెక్ all the 3 options. Water is matter, ice is also matter, shadow non-matter, fog matter, heat non-matter, light non-matter. So option A is the correct for this question. Hope this information is informative. Thank you.